Today's question. Based on the Reserve Bank of India's 2024-25 financial year statistics, identify the correct statements among the following. So based on the RBI's 2024-25 financial year statistics, ఆర్థిక సంవత్సరం యొక్క గణాంకాలు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2024-25 ఆర్థిక సంవత్సరం గణాంకాల ప్రకారం ఈ క్రింది వాటిలో సరైనటువంటి వాక్యాలను గుర్తించండి అంటున్నాడు. మరి నిన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2024-25 సంబంధించినటువంటి కొన్ని గణాంకాలను వెలువరించడం జరిగింది. అందులో భాగంగా ఈ కింది ఇచ్చినటువంటి వాటిలో ఏవి సరైనవి అని అడుగుతున్నాడు. ఫస్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ ర్యాంక్డ్ ఫస్ట్ ఇన్ ఫ్రూట్ ప్రొడక్షన్ అండ్ సెకండ్ ఫ్రూట్ ఆర్చర్డ్ కల్టివేషన్ ఇన్ ద కంట్రీ. దేశంలో పండ్ల ఉత్పత్తిలో మన ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందని, అదేవిధంగా పండ్ల సాగులో రెండవ స్థానంలో నిలిచిందని పేర్కొనడం జరిగింది. రైట్, ఇది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. సో పండ్ల ఉత్పత్తిలో మొదటి స్థానంలో, పండ్ల సాగులో రెండవ స్థానంలో ఉంది ఆంధ్రప్రదేశ్. మరి పండ్ల సాగులో రెండవ స్థానంలో ఉంది కదా, మొదటి స్థానంలో ఏదంటే మహారాష్ట్ర ఉంది. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గురించి అడిగాడు కాబట్టి ఇవి అడిగినవి సరైనవని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ బి, ఆంధ్రప్రదేశ్ ర్యాంక్డ్ ఫస్ట్ ఇన్ ఫిష్ ప్రొడక్షన్ ఇన్ ద కంట్రీ. ఎస్, దిస్ వన్ ఆల్సో కరెక్ట్. మరి దేశంలో చేపల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. దేశంలో చేపల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. మరి ఆంధ్రప్రదేశ్ తర్వాత రెండో స్థానంలో ఏముందండి? పశ్చిమ బెంగాల్ ఉంది. సో ఇది కూడా కరెక్ట్. నెక్స్ట్ సి, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ర్యాంక్డ్ 10th విత్ 74 మార్క్స్ ఇన్ అచీవింగ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలు రెండు కలిసి దేశంలో 10వ స్థానంలో ఉన్నాయి అంటున్నాడు. సో చూడండి, ఇక్కడ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో 74 మార్కులతోటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు దేశంలో 10వ స్థానంలో ఉన్నాయన్నారు. రైట్, ఇది కూడా రైట్. మరి మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏదండి? కేరళ ఉంది. రైట్. ఇక డి, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్స్ ర్యాంక్డ్ 9th ఇన్ ద లిస్ట్ ఆఫ్ స్టేట్స్ విత్ ద హైయెస్ట్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. జీవితకాలం, ఆయుర్దారం అంటాం కదా, ఆ జీవితకాలం. మరి అత్యధిక జీవితకాలం ఉన్నటువంటి జాబితాలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు 9వ స్థానంలో నిలిచాయి. సో దేశ సగటు వచ్చేసి 70 సంవత్సరాలు ఉంటే అదే 70 సంవత్సరాలతోటి మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు దేశంలో 9వ స్థానంలో నిలిచాయి. మరి ఇదే క్రమంలో అత్యధిక జీవితకాలం ఉన్నటువంటి రాష్ట్రంగా కేరళ 75 సంవత్సరాలు, అంటే జాతీయ సగటు 70 ఉంటే కేరళలో 75 సంవత్సరాలు ఉంది. అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్లో 74.4 సంవత్సరాలతోటి 2వ స్థానంలో ఉండటం జరిగింది. సో ఈ విధంగా ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్లో ఇది కూడా కరెక్టే. సో కాబట్టి అన్నీ కరెక్టే కాబట్టి ఇక్కడ ఆల్ ఆఫ్ ద అబోవ్ ఆర్ కరెక్ట్. ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో అన్నీ కరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2024-25 రిపోర్ట్. ఓకే.